ఫ్రెండ్స్, బీఆర్ఎస్ టాప్ నేత రెడ్డి హత్య తీవ్ర దుఃఖంలో కేసీఆర్, కేటీఆర్. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో అయితే మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ చేయడం వల్ల అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, తెలంగాణలో ఎన్నికల వేళ దారుణ ఘటన చోటు చేసుకుంది. బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఈ ఘటన రాజకీయంగా సంచలనంగా మారింది. వివరాల ప్రకారం కొల్లాపూర్ నియోజకవర్గంలోని చిన్నంబావి మండలం లక్ష్మీపల్లిలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రధాన నేత శ్రీధర్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. అయితే శ్రీధర్ రెడ్డి బుధవారం రాత్రి నిర్వహిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై దాడి హత్య చేశారు. అదేవిధంగా ఇక శ్రీధర్ రెడ్డి కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి ప్రధాన అర్చుడిగా పోలీసులు గుర్తించారు. అయితే ఈ హత్య కేసు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపినట్టు తెలిపారు. అయితే ఇక శ్రీధర్ రెడ్డి హత్య స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. హత్య చేసిన వారిని వెంటనే పట్టుకోవాలని బీఆర్ఎస్ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న కేసీఆర్, కేటీఆర్ అయితే తీవ్ర కోపంలో తెలుస్తుంది. ఎందుకంటే తమ పార్టీ మీద కక్ష కట్టి ఉందని కాంగ్రెస్ నాయకుల మీద చాలా తీవ్రంగా మండిపడ్డారు. తమ పార్టీ నేతలను చంపుతున్నారని గవర్నమెంట్ని దర్యాప్తు చేయాలని కోరుతూ కేసీఆర్, కేటీఆర్ అయితే విజ్ఞప్తి చేయడం జరిగింది. ఫ్రెండ్స్, చూసారు కదా, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా గంట బెల్ ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఇప్పటివరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.